Vayu Mudra. Close your eyes. Take a deep inhale. Exhale. Now touch it. 1, 2, 3, 4, 5. Now you take your pen and start writing. It will come out of your brain. First you should feed it to your brain. And if you get angry, which finger you will show? This finger. So this is air. Air will only create anger. పూజల్లో ఉంటుంది వినారా? పూజల్లో ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ. Inhale. This every day 5 times is enough. You will grow height. What purpose is it? Gynec problems. Gynec problems. Any problem. My water. How to decrease my water? 1, 2, 3, 4, 5 times. That's all. Then you take your pen and start writing. It will come out. మనకి చెవులు ప్రెషర్ వస్తుంది కదా, అప్పుడు లైట్ జరిగే కదా. సో చెవికి ఏమేమో తెలియదు. నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత సడన్గా చెవులో ఒక శబ్దం స్టార్ట్ అయింది. ఎలాంటి శబ్దం అంటే మన గుండెలో ఏదైతే లబ్డబ్ ఉంటుందో దట్స్ కాల్డ్ పల్సటైల్ క్రీటస్. అది చెవులో స్టార్ట్. ఎంతకాలం చెవులో జోరీ లాంటి శబ్దం మీరు భరిస్తారు? మనం భరించడానికి మన లబ్డబ్ సౌండ్ మన చెవులో అంటే ఎంతకాలం భరిస్తాం? మనం ఇరిటేట్ అయిపోతాం, కోపం వస్తుంది, ఇంకా వేరే వాటిని ఛాన్స్ పెట్టలేకపోతాం. దట్ ఇట్ ఐ సఫర్డ్ మోర్ దాన్ 15 days. ఈ 15 daysలో ఒక 6 డాక్టర్లు అయిపోయారు హైదరాబాద్లో. అక్కడి నుంచి ముంబైలో ఫేమస్ డాక్టర్. మందులు లేవు అసలు, అలోపతిలో ఇంగ్లీష్లో మందులు లేవు అని చెప్పారు డాక్టరు. నాకు ఇంకెవరు సలహా చెప్పిన వాళ్ళు లేనప్పుడు, మందే లేనప్పుడు నేను ఏం చేయాలి ఈ ప్రాబ్లం తోటి? నేను మా యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. దానికి తోడు చుట్టూతో ఇంటి చుట్టూతో బిల్డింగ్స్లో బిల్డింగ్ సౌండ్, అది ఇంకా అదే సౌండ్. Then I approached my father, who is 86 years old like you. My father చెప్పారు, ధరణి ప్రణయ్ అని చెప్పేసి ఆయన నుండి నేను ఫాలో అవుతుంటాను, ఇవన్నీ ఫాలో అయ్యి ఫోన్ చేయని చెప్పి. యూట్యూబ్లో ఉంటారని చెప్పి కరెక్ట్గా యూట్యూబ్ చూశాను. ఎన్ని ఉన్నాయో మాస్టర్వి, ఎన్ని ఉన్నాయో ఆ విజ్ఞానికి అంతు లేదు, ఆ జ్ఞానానికి అంతు లేదు. అదొక సో నా ప్రాబ్లం ఎత్తుకున్నాను. చక్కగా చెప్పారు, ఆయన వినేసాను. రిలీజియస్గా చాలా శ్రద్ధగా నేను 4 నెలలు ప్రాక్టీస్ చేశాను. ఒకే టైంలో కూర్చొని ఒక గంట కూర్చొని, అది శూన్య ముద్ర, ఆకాశ ముద్ర, కంటిన్యూస్గా కూర్చొని ఒకే ముద్రతో. మళ్ళీ ఈవినింగ్స్ మళ్ళీ ఆకాశ ముద్ర, 2 ముద్రలు ప్రాక్టీస్ చేశాను. అలాగే 4 months ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు. నాట్ ఇన్ సింగిల్ టైం మిస్డ్. ఆయన తలుచుకునేదాన్ని, ఆయన మైండ్లో పెట్టుకునేదాన్ని. నా కనుబొమ్మల మధ్య దట్ ఇస్ వెరీ డిఫరెంట్ స్టోరీ పెట్టుకునేదాన్ని. ఆయన ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేదాన్ని 4 నెలలు. మా ఫస్ట్ 40 days తగ్గిపోవడం మొదలుపెట్టింది. తగ్గుతూ వచ్చి 0. But still I have to respect my ear. తగ్గింది కదా అని చెప్పి దాన్ని I should not expose to sounds. I keep my ear karnabharam. I keep it and travel wherever I go. But whenever I am no sound areas, I will remove it. అలాగే ఆయన చెవులను తగ్గించి నా డిప్రెషన్ నుంచి కూడా బయట తీసుకొచ్చారు ఆయన. అక్కడి నుంచి నేను పంతం పడి ఎలాగైనా మాస్టర్ జ్ఞానం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరి తీరాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడకే తెలుసు. ఒక ప్రయత్నం కాదు, చివరికి మాస్టర్ మీకు చాలా అదృష్టం ఉంది. ఈ గేమ్ హియర్, యూటిలైజ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
స్టార్ట్ చేయండి. మీకు 40 రోజులు తగ్గలేదు ఇంకా కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ బయటకు మీరు వస్తారు. నేనే ఎగ్జాంపుల్ కదా, అందుకే ఆయన తీసుకోవాలనిపించింది నాకు. ఇంకా కూడా సార్ ఇంకా కూడా నేను చేస్తూ ఉంటాను, ఇంకా మేము తీసుకెళ్తూ ఉంటాను మేము. సో ఇట్స్ వెరీ నైస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లేస్. మాకు ఈ అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ గారు శ్రీదేవి మేడంకి ఇంకా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హర్. ముందుగా నేను థ్యాంక్స్ ధరణికి చెప్పాను. మేము మీట్ అయిన సందర్భం వేరు, ఆమె మనకి చేయాలనుకున్నటువంటి చేస్తున్నటువంటి సహాయం వేరు. ముఖ్యంగా ఈ యోగ ముద్రల గురించి నేను చదువుతున్నాను, యోగా నేను బాగా చేస్తాను, కానీ ముద్రలు నేను ఎప్పుడు అంత సీరియస్గా నమ్మలేదు. చూస్తున్నాను, చదువుతున్నాను, నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఎప్పుడు దీప్తి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే నాకు చాలా ఎనర్జీ, ఉత్సాహం వచ్చింది. ఈ ముద్రలు ఇప్పుడు నేను ఎంతమందికి నేర్పాలి, ఎంతమందితో మాట్లాడాలి, దీప్తితో మా కమ్యూనిటీ కానీ మీలాంటి పిల్లల చోట కానీ ఎన్ని చోట్ల అరేంజ్ చేయాలి. ఇలాంటి కార్యక్రమం ప్రకాశ్రావు గారిని అయితే ఇబ్బంది పెట్టలేము, కానీ ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చి కూర్చున్నందువల్ల కూడా వారికి చాలా ఉత్సాహం, ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే నేను కూడా వారి వెనకాల వయసులో ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు అనుభవం తెలుస్తుంది. సో చాలా చాలా గొప్ప విషయం అండి మీరు ఈ రకమైన సేవ చేయడం, ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉండటం. ఇవాళ ఈ ముద్రా క్లాసులు మాకు అనుకోని అదృష్టంగా భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లల మనసులో ఎప్పుడైతే అది నాటుకుందో వాళ్ళు దాన్ని పాటిస్తారు. సరైన వయసులో సరైన సమయంలో మీ క్లాసు మాకు జరగడం జరిగింది. ఇది ఇంకా మిగతా పిల్లలకు కూడా ఉపయోగపడేలాగా నేను మీకు లీజర్గా ఉన్న టైంలో మళ్ళీ అరేంజ్ చేస్తాను. మా స్కూల్లో అడగకుండానే వరం ఇచ్చినట్టు దేవసేన ఇది అరేంజ్ చేస్తానండి మీకు అని చెప్పంటే నేను ఆవిడ చేస్తాను అన్నారు కాబట్టి ఒప్పుకున్నా. మనస్ఫూర్తిగా ఒప్పుకోలే, చేసిన పాపం చెప్పాలి కదా, వీళ్ళు చేస్తానంటున్నారు సరే నేను అరేంజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు దాని విలువ మనం ఎంత అదృష్టవంతులమో ఎంత బాగా తెలుసుకున్నామో అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దీప్తి